భగవద్గీత 2వ అధ్యాయం 39వ శ్లోకం. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇప్పటి వరకు నేను ఈ జ్ఞానాన్ని విశ్లేషాత్మక అధ్యాయం ద్వారా నీకు వివరించాను. ఇప్పుడు ఫలితంపై ఆశ లేక పనిచేసే పద్ధతి గురించి నేను వివరిస్తుంటే విను. ఓ పృథాపుత్రుడా, ఈ జ్ఞానంతో నీవు పనిచేసినప్పుడు కర్మల యొక్క బంధనాల నుండి నిన్ను నీవు విముక్తి చేసుకోవచ్చు. తాత్పర్యం: సంఖ్య అంటే వివరంగా చెప్పడం, సాంఖ్య అంటే ఆత్మ నిజమైన స్వభావం గురించి చెప్పే చదువు, యోగం అంటే మన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం. అర్జునుడు బంధువులను చంపకపోతేనే తను సంతోషంగా ఉంటాననడం తన సొంత సంతోషం కోసమే. కృష్ణుడు తాతగారి శరీరాన్ని చంపిన ఆత్మ చనిపోదని, మనం గతంలో ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఉండే ఆత్మలమని, బట్టలు మార్చినట్టే శరీరాలు మారిన భౌతిక బంధాల నుండి విడుదల అయ్యాక కూడా మన ఉనికి అలాగే ఉంటుందని వివరించాడు. ఇక్కడ చెప్పిన సాంఖ్య డిక్షనరీ అర్థం ప్రకారం చెప్పిందే తప్ప దేవుడు లేడనే నాస్తిక కల్పుడి సిద్ధాంతం కాదు. ఆ రోజుల్లో దానికి గుర్తింపు లేదు. శ్రీమద్ భాగవతంలో అవతారమైన నిజమైన కపిల భగవానుడు తన తల్లి దేవహూతికి చెప్పిందే నిజమైన సాంఖ్య. భగవంతుడు ప్రకృతి వైపు చూడగానే ఆత్మలు అందులోకి వచ్చాయి. భౌతిక ప్రపంచంలో సంతోషం కోసం పనిచేస్తూ తామే అనుభవించే వాళ్ళమని అనుకుంటారు. ఆఖరికి ముక్తి పొందేటప్పుడు నేనే దేవుణ్ణి అయిపోవాలి అనుకోవడం మాయ యొక్క చివరి వల. అర్జునుడు కృష్ణుణ్ణి గురువుగా ఒప్పుకున్నందున కృష్ణుడు బుద్ధి యోగం లేదా కర్మయోగం, దేవుడు సంతోషం కోసమే పనిచేయడం గురించి చెప్తున్నాడు. హృదయాలలో పరమాత్మలో ఉన్న దేవుడితో నేరుగా మాట్లాడడమే బుద్ధి యోగం. కానీ ఇది భక్తి లేకుండా సాధ్యం కాదు. ప్రేమతో భక్తి చేసే వారికి కృష్ణుడి దయ వల్ల ఈ జ్ఞానం దొరికి దేవుడి రాజ్యానికి సులభంగా చేరుకుంటారు. ఈ శ్లోకంలో ఉన్న బుద్ధి యోగం అంటే భక్తి సేవ, నిజమైన సాంఖ్యం అంటే శరీరం, ఆత్మల వివరాలు చెప్పడానికి, అర్జునుడిని భక్తి వైపు తీసుకురావడానికి కృష్ణుడు ఇది చెప్పాడు. బుద్ధి యోగం అంటే కృష్ణుడి స్పృహలో పూర్తిగా ఆనందంతో పనిచేయడం. ఎంత కష్టమైన పని అయినా దేవుడి సంతోషం కోసం చేస్తే ఆనందం, జ్ఞానం, ముక్తి వాటంతటా అవే లభిస్తాయి. మనం చేసే పనిని దైవికంగా మార్చేదే బుద్ధి యోగం.